మనకి ఇప్పుడే బుకింగ్ వచ్చింది. టైం 9 అవుతుంది. చిన్న బుకింగ్ అన్నట్టు, నాది మస్తు డిలే ఉంది కదా, అది పోతుందని తీసుకున్నా ఆన్లైన్ పేమెంట్. ఇది ప్రకాష్ నగర్ బేగంపేటలో ఉన్నది డ్రాపు. పికప్ కూడా ఇన్నే దగ్గరనే ఉన్నది, డ్రాప్ కూడా దగ్గరనే ఉన్నది. ఏదైనా డిలే వెళ్ళిపోతుంది కదా, 9 ఉన్నది. 2 రోజుల నుంచి ఆన్లైన్లో చేస్తలేను. సరే ఇది చూపెడతలేదు ఇది. ఓకే, పికప్కి అయితే పోదాం. నాకు తెలుసు పికప్ ఈయన పక్కనే ఉన్నది, 400 మీటర్స్ అంట. చలో ఇదైతే లోడ్ చేసుకుందాం. కొరియర్ వాళ్ళది, ఐసీఎల్ కొరియర్ ఉంటుంది కదా వాళ్ళది. డ్రాప్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాను. వెహికల్ లోడ్ చేసుకుందాం ఎల్లిగా. ఈ రైట్ మర్రంగానే ఉంటుంది. చలో లోడింగ్ అయితే చేసుకుందాం. ఇది మన లోడు, 6 బ్యాగులు. చలో పోదాం. ఒక ప్రైవేట్ బుకింగ్ కూడా వచ్చింది. ఇది పక్కన డ్రాప్ చేసి వద్దాం. మంచిగానే వచ్చింది, 4 కిలోమీటర్లు. నేనేడా 2 కిలోమీటర్లు వస్తుందేమో అనుకున్నా. చలో ప్రకాష్ నగర్ అంట, పోయి వదిలేసి మన ప్రైవేట్ బుకింగ్కి వెళ్ళిపోదాం. బేగంపేట్ ఆడ ముందట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర నుంచి పోయి యూటర్న్ చేసుకొని మళ్ళీ వచ్చిన. ఇట్లకైనా పోయినా ఆ యూటర్న్ ఆడ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ లెఫ్ట్ మర్రంగానే ఉంటుంది ఒకటి కొరియర్, అదే అనుకుంటా. ఈ పక్కన ఉంటుంది, చూద్దాం. ఇక్కడనే ఒక గల్లీ ఉంటుంది, యూపీఎస్. ఇక ఇదే. చలో 4 డబ్బాలు ఆడ వేసేసి వెళ్ళిపోదాం మన ప్రైవేట్ బుకింగ్కి. ఇక బ్యాగ్లో ఈడ వేసేసిన యూపీఐది. సెక్యూరిటీ చెప్పిన అన్నట్టు ఈయన వేసామని, నేనే తీసి ఆడ వేసేసిన. ఎందుకంటే మాకు జల్దీ పోయేది ఉంది కదా, ఆయనను పిలుస్తా అనే టైంలో నేనే జల్దీ వాడేసి వెళ్ళిపోయాను. చలో ఈ ట్రిప్ అయితే ఇడికి క్లోజ్. ఇది 280 అయితే మనకి 232 వచ్చింది అన్నట్టు. జల్దీ ఆఫ్లైన్ వెళ్ళిపోవాలి, లేకుంటే మళ్ళీ బుకింగ్ వచ్చి వెయిటింగ్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇది మన లోడు, గచ్చిబౌలి తీసుకుపోవాలి అటు గోపన్నపల్లిది. చలో పోదాం నడువండి. బేగంపేట్ ఫ్లైఓవర్ మీద ఉన్నాను. ఈ ముందట కార్ మీద చూడండి, హల్క్ నిలబడి ఉన్నాడు సాయంత్రం మీద. అట్లనే పెట్టిర్రు, కట్టేసి పెట్టిర్రు. కనిపిస్తుందా మీకు? ఇలా వెళ్ళాడు మంచిగా పెట్టినట్టు కదా, రాకున్నది. చాలా ఇక్కడికి వచ్చేసినాము. దీన్ని డెల్లా సెంట్రల్ రోడ్ అంటారు. డెల్లా సెంటర్ రోడ్. నాకు కూడా తెలియదు, ఇక్కడ మ్యాప్ మీద వస్తుందని చెప్తున్నా. ఇడికెళ్ళి తిరుగుతుంటాం కానీ దీని పేరు తెలియదు మనకి. ఇడికి వచ్చినా కూడా చాలా. మనమైతే విప్రో సర్కిల్కి పోవాలి. విప్రో సర్కిల్ నుంచి రైట్ తీసుకొని ఆ గోపన్నపల్లి రోడ్లకు. మొన్న 2 రోజుల కింద గీడికే వచ్చిన డెలివరీ చేయటానికి, ఇదే బిల్డింగ్లో. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొదట విప్రో సర్కిల్ ఉన్నది. విప్రో సర్కిల్ నుంచి రైట్ అన్నాడు. విప్రో సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే డ్రాప్ పాయింట్ వరకు అయితే వచ్చేసినాను. ఆ ముందట కనిపిస్తుంది కదా రెడ్ బిల్డింగ్, అదే బిల్డింగ్లో డెలివరీ ఇవ్వాలి. గేట్ నెంబర్ 4 ఏడు ఉందో దోలాడుకోవాలి. గేట్ నెంబర్ 4 దగ్గరికి రమ్మన్నాడు. అయితే గేట్ నెంబర్ 2 ముందట ఇదే గేట్ ఏమో. ఇది గేట్ నెంబర్ 1 అంట, ఎంప్లాయీస్ కోసం.
పోవాలా ఏంది? ఆ గేట్ నెంబర్ 2 దగ్గరకు పోయి గేట్ నెంబర్ 4 ఎటు వస్తుందో అడుగుదాం వాళ్ళని. గేట్ నెంబరు ఇది 2, అది 3. ఆడ ముందర కనిపిస్తుంది 3, పోయేటప్పుడు కనిపించలేదు. 4 ఏడుకి వస్తుంది చూడాలి. చూద్దాం, అడుగు. ఇది 2, 3 ఏమో వెనకలకి పోయింది, 1 ఏమో అక్కడ ఉన్నది, 4 ఏమో ముందట అక్కడేట ఉందంట. ఫస్ట్ 4, 1, 2, 3 అట్లా ఉన్నది. ఇక్కడ విస్తా స్కూల్ ఉన్నదా, దీని తర్వాత ఉందంట. ఇది విస్తా ఇంటర్నేషనల్ స్కూల్, దీని తర్వాత 4వ నంబర్ గేట్ ఉంది అన్నాడు. బిల్డింగ్కి సంబంధం లేకుండా ఉన్నది గేట్, 4వ నంబర్. ఇదేనా అయింది విప్రో గేట్ నెంబర్ 4. నంబర్ అయితే కనిపిస్తలేదు, ఒకసారి అడగాలి, పోయి అడుగుదాం. అడవిలో ఉన్నది ఇది, ఎంత పెద్దగా ఉన్నది. గేట్ నెంబర్ 4 కనిపిస్తూనే లేదు, అక్కడ ఉన్నది. ఇక ఇటాడవి ఆయనను ఫాలో చేయాలి. ముందర పోతున్నాడు కదా, గేట్ వరకు పోయినాక మనం పోతా అంటే మనల్ని పంపించాడు. లోపటి నుంచి ఎవరైతే మనిషి మన కాంటాక్ట్ పర్సన్ ఉన్నాడో ఆయన రావాలి. ఆయన వస్తేనే మనల్ని లోపల పంపిస్తారు. ఆయన వచ్చి తీసుకొని పోవాలన్నట్టు. కొన్ని లెఫ్ట్ పోయిందా రైట్ పోయిందా? రైట్కి పోయిండు. ఇక అక్కడ కూడా దారి. డెలివరీ అయితే కంప్లీట్ చేసేద్దాం, ముందట వీడియో తీయనేదాము. మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అయిపోయింది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. చలో, డెలివరీ అయితే అయిపోయింది. బయటికి వెళ్తున్నాను. ఎంత పెద్ద జాగా ఇచ్చారు వీళ్ళకి. చలో, బయటికి వెళ్ళి ఫోటో అప్లోడ్ చేయాలి వాళ్ళకి. మనకి ఇప్పుడు ఒక బుకింగ్ వచ్చింది ఆన్లైన్లో, కొండాపూర్కి 4.5 కిలోమీటర్ ఉన్నది పికప్. ఇక ఇక్కడ నుంచి కొంచెం దూరమే వస్తుంది. ఇక తీసేసుకున్నాను కొండాపూర్ డ్రాప్ అంటే మనకు కొంచెం దూరమైన డిస్టెన్స్ కవర్ అవుతుంది కదా అని. పికప్ అయితే 4.5 కిలోమీటర్ పికప్ చెప్పిండు. డ్రాప్ వచ్చేసి కొండాపూర్. ఫోన్ అయితే వేయలేదు, పోతున్నాను. ఫోన్ చేసేద్దాం, లేకుంటే ఆర్డర్ క్యాన్సిల్ చేయగల ఆయన. టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ పక్కన ఆపి ఫోన్ చేసేస్తాం సార్. మెట్రో ఏది ఉందో కూడా తెలిసిపోతుంది. ఫోన్ చేసిన కస్టమర్కి ఒక ఫ్రిడ్జ్ ఉందంట చిన్నది, కింద కొంచెం వాచ్మెన్ ఉంటాడు, ఆయన హెల్ప్ తీసుకొని కొంచెం పెట్టుకో, నువ్వే ఆడ ఇంకెవరు లేరు అంటున్నాడు. ఇక సరేలే, ఎంటి పోవడం ఎందుకని చెప్పి తీసేసుకుంటా అని చెప్పినాను. ఓకే, వెళ్దాం నడవండి. ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉందంటే. ఇది జర్నలిస్ట్ కాలనీ, ఇంట్లో నుంచి ఉన్నది పికప్. ఇది ఏందో తెలంగాణ సెంట్రల్ ఫర్ ఎక్స్చేంజ్ సంథింగ్ ఏదో ఉంది. చాలా పికప్ లొకేషన్ వరకు అయితే వచ్చేసినాము. ఇక్కడనే లెఫ్టో రైటో ఏదో బిల్డింగ్లకి లోడ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ అయితే లోడ్ చేసేసుకుందాం. ఇది మన ఫ్రిడ్జ్ అన్లోడ్ అయిపోయింది. నేనే హెల్ప్ చేసిన లోడ్ చేయడానికి. చాలా వెళ్దాం నడవండి. డ్రాప్ వచ్చేసి 10 కిలోమీటర్లు వచ్చింది. చాలా వెళ్దాం నడవండి. నిన్న డెలివరీ చేసినాను కదా, 1600 ఇస్తానని చెప్పినా కదా, ఆ పేమెంట్ ఇప్పుడు వచ్చింది. మా ఉందేమో రేపు బర్త్డే ఉన్నది మా కొడుకుది, వాళ్ళకేమో బట్టల కోసము పేమెంట్ కావాలని చెప్పారు. ఇక వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు అరే అని చెప్పి ఇప్పుడు వేస్తే పేమెంట్. ఇక నేను వాళ్ళకి కొట్టినా ఇప్పుడు పేమెంట్. అట్లున్నది. మళ్ళీ ఫోన్ చేసిండు రమ్మని ఇప్పుడే.
అన్న నిన్న నువ్వు పోయిన పార్టీలకు మళ్ళా ఉన్నది పోతావా అని అడిగితే నేను పోను సార్ అని చెప్పిన. నేను ఆల్రెడీ గచ్చిబౌలిలోనే ఉన్నాను, నేను వచ్చేవరకు చాలా లేట్ అయిపోతుంది సార్ అని చెప్పిన. అట్లా అన్న మళ్ళీ ఏం చేసిండు, ఇంకొక డ్రైవర్కి ఫోన్ చేసిండు. ఆ డ్రైవర్ కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసిండు, అన్న పోతావా అని. నేను వద్దు సెట్ నేను చేయలేను అని చెప్పిన. నేను ఆల్రెడీ వేరే పనులు ఉన్నాను అని. ఇక అట్లా ఏంటి కదా. బొటానికల్ గార్డెన్ రోడ్డు ఇంకా ఈ నుంచి 800 మీటర్లు చూపెడుతుంది. అంటే వచ్చేసిన డ్రాప్ లొకేషన్. ఈ లెఫ్ట్ తీసుకొని రైట్లో ఉందంట డ్రాప్ లొకేషన్. చాలా కస్టమర్కి ఫోన్ చేద్దాం, ఏడుందో బిల్డింగ్. వెళ్ళేది లొకేషన్ అయితే అయిపోయింది. వీడికి ఇది మన మెట్రోలో అన్లోడ్ అయిపోయింది. గీడ పెట్టిన. ఈయన పేరు నామ్ క్యా భయ్యా? టింకు బాయ్. ఠీక్. ఈ ట్రిప్ అయితే వీడికి అయిపోయింది. ఇక బండి అయితే ఖాళీ అయిపోయింది, క్యాష్ కలెక్ట్ చేసేసుకున్నాను. ఇక మనకు వచ్చింది ఇంత 551 457 రూపాయలు మనకు వచ్చినాయి. చాలా చూద్దాం ఇంకేమైనా వస్తుందా అని. ఇవాళ కొంచెం జల్దీ కూడా పోవాలి, మా వాళ్ళకి బండి కావాలంట గణేశం తీయటానికి. చూద్దాం ఏమైనా అవుతుందా, లేకపోతే ఏమిటి జల్దీ వెళ్ళిపోవాల్సి వస్తుందా. ఇది మొన్న 7 తారీఖుకి నాకు పైసలు వేసిండు వాలెట్లో 500 బ్రాండింగ్ కోసం. వీళ్ళు అప్పుడప్పుడు ఫోటోలు పెట్టమని అడుగుతున్నారు. అది పెట్టినప్పుడు నెలకు ఒకసారి ఇట్లా అమౌంట్ వేస్తున్నారు. నెలకు ఒకసారి అంటే నాకు ఇది రెండోసారి. ఇంతకుముందు ఒకసారి 1000 రూపాయలు వేసిండు, ఈసారి ఇది 500. ఇక పైసలు ఇవ్వటం ఆపంగానే బోర్డులు వీకేస్తా. ఎప్పటి వరకు అయితే పైసలు ఇస్తుందో అప్పటి వరకు ఉండనిస్తా బోర్డులు. మీకు కూడా ఏమైనా ఫోటోలు అడిగితే ఒకవేళ బోర్డులు సరిగ్గా ఉంటే ఫోటో దించి అప్లోడ్ చేసేయండి, పైసలు వేస్తాడు వాళ్ళు. ఎట్లా మనం కొన్నాం కదా పైసలు పెట్టి, అది రిటర్న్ చేస్తున్నాడు ఇప్పుడు. ఇక నాకైతే రెండోసారి ఇది ఇవ్వటం. ఒకసారి 1000 రూపాయలు ఇచ్చిండు, ఈసారి 500 ఇచ్చాడు. ఏ రోజైతే ఇవ్వటం ఆపేస్తాడో ఆ రోజు తీసేస్తా బోర్డులు. అది సంగతి. టైం అయితే 6 కావస్తుంది. టైము 6 ఒక 10 నిమిషాలు తక్కువ ఉన్నది, 6 అవుతుంది. కొట్టిందేమో 2 బుకింగ్లు ఆన్లైన్లో. ఏదది చూపెడుతుందా? అయ్యో, ఇది ఒకటి మనము ప్రైవేట్ తీసుకొని వచ్చినాం కదా, అదొకటి ఉన్నది అన్నట్టు. ఆయన కూడా అమౌంట్ వేసేసిండు, ఆయన 1000 రూపాయలు వేసిండు. ఏంలో 700 అయినాయి అనుకోండి, అంతే. ఇక 6 అవుతుంది. బుకింగ్ కూడా చాలాసేపు నుంచి ఏం సపోర్ట్ చేస్తలేదు, అట్లనే కూర్చొని ఉన్నా. అంటే చూద్దాం ఇంకేమైనా బుకింగ్లు వస్తాయా రావా చూద్దాం. బుకింగ్లు మరీ డౌన్ అయిపోయినాయి. డౌన్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే నిన్ననే నేను 89 బుకింగ్లు వదిలేస్తా. మీ ఏరియాలో ఎట్లుందో చెప్పండి పరిస్థితి. మంచిగా వస్తే కొడతాను, కానీ అవి ఎటో ఉన్నాయి బుకింగ్, అందుకే వదిలేసిన. చూద్దాం ఇంకేమైనా వస్తే, లేకపోతే ఎంత ఇవ్వాల్సి వస్తుందో ఏం పడదు. వర్షం ఎప్పుడు పడ్డది, ఇక్కడ నుంచి నీళ్ళు అట్లనే ఉన్నాయి. ఈ నుంచి ఎప్పుడు పోయినా నీళ్ళు అట్లనే ఉంటాయి. బుకింగ్ అయితే ఏం రాలేదు, నేనే అటు ఏరియా మార్చి చూద్దామని అటు పోతున్నా. అక్కడి నుంచి ఏమైనా బుకింగ్లు వస్తే తీసుకుంటా, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా తీసుకుంటా. ఇక బుకింగ్లు సాయంత్రం అయిపోతున్నది.
లేకపోతే పోతాయి ఇక మెల్లగా ఇంటికి. తినబెట్టుకైతే వచ్చేసినాను. టైము 7:30 అవుతుంది. ఆడ ఈడ వెయిట్ చేసి ఇక ఎంటీఏ రావాల్సి వచ్చింది. ఓకే, మళ్ళీ ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళందరూ కొంచెం వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఓకేనా, కలుసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బాయ్.